దొంగ నోట్లు చలామణికి పాల్పడిన ఇద్దరు నిందితులను విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. విజయనగరం జిల్లాలో దొంగ నోట్లను చలామణి చేసేందుకు ఉపక్రమించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు విజయనగరం పోలీసులు వివరించారు. విజయనగరం పట్టణం గుంచి ప్రాంతంలో దొంగ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 15 లక్షల రూపాయల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆర్ గోవిందరావు వెల్లడించారు. విజయనగరం డీఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ విజయనగరం 2 టౌన్ పట్టణ సిఐ కోరాడ రామారావుకు రాబడిన పక్కా సమాచారంతో 2వ పట్టణ ఎస్ఐ దుర్గాప్రసాద్ సిబ్బందితో విజయనగరం పట్టణం గుంచి ప్రాంతానికి చేరుకుని అక్కడ అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను పరిశీలించగా వారి వద్ద నుంచి దొంగ నోట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. కొంత అమౌంట్ ఈచ్ 25,000 అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది. ఎక్కడవి డబ్బులు ఏంటని వెరిఫై చేసరికి ఇది ఫేక్ కరెన్సీ అని తెలిసింది. దాని మీద అతన్ని గట్టిగా క్వశ్చన్ చేయగా అందులో బంగారు చక్రధర్ అనే ఒక ముద్దాయి ఇంకా ఇదే కాదు సార్, మా ఇంటి దగ్గర కూడా కొంత అమౌంట్ ఉందని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మరి సిఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది కలిసి వైఎస్ఆర్ నగర్లో గల ఈ చక్రధర ఇంటికి వెళ్ళి సోదా చేయగా అక్కడ 14.5 లక్షలు ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. క్వశ్చన్ చేయగా మీకు ఎక్కడివి ఈ నోట్లు ఏంటని అడగగా చంద్రమణిపాల్ అనే ఒక ఒరిస్సా అతని కటియా విలేజ్, దశరథపూర్ పిఎస్, జాజ్పూర్ డిస్ట్రిక్ట్. ఆయన దీనికి రైల్వే స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడు వస్తుంటాడు, అతనికి మాకు పరిచయం ఉంది అని చెప్పడం జరిగింది. అయితే అతను మీకు ఎలా పరిచయం అని మనం క్వశ్చన్ చేయగా ఎవరైతే ఈ బంగారు చక్రధర్ ఉన్నాడో గతంలో ఇతని మీద ఒక రౌడీ షీట్ ఉంది. ఇతను గతంలో 2 రేప్ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇతను జైల్లో పరిచయం అయ్యాడు. ఎవరైతే చక్రధర్ ఒరిస్సా చక్రధర్ చంద్రమణిపాల్ ఉన్నారు కదా, ఈయన జైల్లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం మేరకు ఇతనితో సాన్నిధ్యం కలిగి అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు ఈ ఫేక్ కరెన్సీ ఇవ్వడం, వీళ్ళేదో దాన్ని ట్రాన్సాక్షన్ చేయడం గట్రా జరుగుతుంది. వీళ్ళు గతంలో కూడా మన ఎంవిపి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక కేసు, ఈ ఫేక్ కరెన్సీ కేసులో వీళ్ళు చక్రధర్ ప్లస్ చంద్రమణిపాలు, అలాగే రాజాన విష్ణు అని ఆయనది కూడా కరస్వాం విలేజు, దత్తరాజర్ మండలం, వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది కాకుండా గైతోడ పోలీస్ స్టేషన్లో కూడా కేసులో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తం ఇప్పుడు ఇది 3వ కేసు. ఇందులో ఎవరైతే ఈ మెయిన్ ముద్ద ఈ చంద్రమణిపాల్ ఉన్నాడో ఆయన గనిడి సూత్రధారి. ఇవి ఎక్కడ తయారు చేశాడు ఏంటి అనేది ఇప్పుడు చంద్రమణిపాల్ మనకి దొరికితే కానీ మనకు తెలియని పరిస్థితి అనమాట. అతని కోసం ఆల్రెడీ పంపిస్తాను. ఒక టీం ఆల్రెడీ పంపించడం జరిగింది. వాళ్ళు ఒక టీం ఆల్రెడీ అతని కోసం సెర్చింగ్లో ఉన్నారు. అతను దొరికితే కానీ ఇది ఎక్కడ తయారు చేసింది మెయిన్ సోర్స్ అనేది మనకు తెలుస్తుంది. మరి ఈ కేసులో చాకచక్యంగా సిఐ గారు మరి వారి సిబ్బంది ఎస్ఐ గారు చాలా ఇదిగా ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో త్వరలో విజయనగరం జిల్లాకు రానున్న కేంద్ర బలగాలకు బస ఏర్పాటు చేసేందుకు కల్పించవలసిన మౌలిక వసతులను ఆ జిల్లా ఎస్పీ దీపిక పరిశీలించారు. శనివారం నాడు సారిపల్లిలోని జిల్లా శిక్షణా కేంద్రాన్ని ఆమె సందర్శించారు. ఆ శిక్షణా కేంద్రంలో గదులను, మంచాలను, నీటి వసతులు, మంచినీటి సౌకర్యం, వంటగదులు, భోజనశాల తదితరవన్నీ పరిశీలించి కేంద్ర బలగాలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులను కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. జిల్లా వ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ 2వ పరీక్షల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, అవకతవకలు జరగకుండా పోలీస్ సిబ్బంది బందోబస్తును నిర్వహించారని విజయనగరం పోలీసులు తెలిపారు. సంబంధిత పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. Please like, share, subscribe our channel.